కంట్రీ ఏంద్రా ఇంకా కార్ రాలేదు? మనం ఏదైనా డౌట్ వచ్చి ఉంటుందిరా. చే వాళ్ళకి డౌట్ వచ్చేలాగా మనం ఏం చేయలేదు కదా. కారు పక్కనే ఆపుతా. వదిలితే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. వాళ్ళు అటువంటి మనుషులే. ఒక పని చేయరా, బండి అలా తిప్పు, మనమే వెళ్ళి చూద్దాం. సరే, ఇటు వైట్ జీప్ వెళ్ళింది, మీరు చూసారా? అవును, కారు పంచర్ అయింది. పంచర్ వేసుకొస్తా అని చెప్పి వెళ్ళారు అంతే. ఇదిగో ఈ పక్కనే. మీరెవరు, ఎందుకు అడుగుతున్నారు? అదంతా ఏమీ లేదండి, ఊరికే అడిగాను. చాలా దూరం నుంచి కలిసే వచ్చాం, అందుకే అడిగాను. ఓహో సరే సరే, ఓకే సార్. రే బండి తీరా, వస్తామన్నా. ఓకే. దిగండ్రా. జోషి, బాగా ఆకలేస్తుందిరా. ఊర్లోకి వచ్చేసాం, నేను పంచర్ ఇస్తాను. మీరేం చేస్తారంటే పక్కన ఏమైనా తినడానికి ఉంటే తీసుకురా. ఓకే. అన్నా, టైర్ పంచర్ అయింది, కొంచెం తొందరగా క్లియర్ చేసేవ్వండి. అలాగయ్యా. అన్నా, నీళ్ళున్నాయా? ఇప్పుడున్నా తాగండి. ఏయ్, సారీ బాస్. ఏంది సారీ? సారీ చెప్పాను కదా బ్రో. నా కొట్టును ఆక్రమించేశారు సార్, కొట్టండి సార్ వాళ్ళని. అలా కొట్ట. అమ్మాయి తీసేస్తావా? అమ్మాయి తీసేస్తావా? మామా ఏమైందిరా? ఎవరో తెలియదు కానీ వెళ్ళి క్లియర్ అయిందో లేదో చూడు. తొందరగా వెళ్ళు. రే పట్టుకోరా. రే, తొందరగా టైర్ తీసుకురండి. రెడీ చేసేది సార్. థ్యాంక్ యూ సార్. తొందరగా ఫిక్స్ చేయండి రా, టైం అవుతుంది సార్. ఇంకేంటి విశేషాలు చెప్పండి సార్. చెప్పండి సార్. ఏంటమ్మా? అలాగా, ఓకే అమ్మా, సూపర్ రతలే. ఏంటమ్మా? అంకుల్, మీరు నాకు ఒక ముద్దు పెట్టండి. అప్పుడు ఆంటీ ముద్దు పెట్టిన చోటే మీరు కూడా ముద్దు పెట్టారు. ఇప్పుడు మీరు కూడా ముద్దు పెట్టిన చోట ఆంటీ కూడా ముద్దు పెట్టాలి కదా. ఓ, కరెక్ట్ గా చెప్పారా. సూపర్ రా బంగారు తల్లి. ఏంటమ్మా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? సరే దిగమ్మా. అరే ఊరుకోండమ్మా, పిల్లలకి ఏం తెలుసు? పిల్లలు దేవుడితో సమానం అంటారు. మంచేదో చెడేదో వాళ్ళకి తెలియదు, వదిలేయండి. ఏంటి సార్, పడేసారనుకుంటా? అయ్యయ్యో, అలాంటిదేం లేదు సార్, జస్ట్ డ్రాప్ మాత్రమే.
డ్రాప్ డీప్ లవ్ అవ్వాలి దాదాస్తు. అయ్యో థ్యాంక్ యూ సార్. అయ్యో అయ్యయ్యో అంత డెలివరీ టైంలో కదా. ఇదిగోండి నా కార్డు, పెళ్లి పత్రిక ఇవ్వడం మర్చిపోకండి. ఓ మీ ఆశీర్వాదంతో అది జరిగిందంటే మొదటి పత్రిక మీకే ఇస్తాను సార్. ఆల్ ది బెస్ట్ అయ్యా. థ్యాంక్ యూ. వెల్కమ్. రే అయిందా? అయిపోయిందిరా. సార్ బండి రెడీ అయింది. థ్యాంక్ యూ. బాయ్ వెళ్తాం సార్. సరే, బాయ్ బాయ్. రండి. బాయ్ సార్. మీరు ఇక్కడే ఉండండి. నమస్తే మేడం. నమస్కారం సార్. ఏంటి పోలీసులు సడన్గా ఇక్కడికి వచ్చారు? ఏం లేదు మేడం, మిమ్మల్ని కాస్త ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేయాలా? దేని గురించి చేయాలి? అంటే ఈ ఎంక్వైరీ ఎవరికి చెప్పకూడదు. అది ఏం విషయమో నా దగ్గర చెప్పండి. మీ హస్బెండ్ హరిచంద్ర గారు ఇంకా తీవ్రవాది జంగ్లీ తనని సురక్షితమైన ప్లేస్కి తీసుకెళ్లాలని చెప్పాడు. వాడు మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాడు. అయ్యో భగవంతుడా, ఏం చెప్తున్నారు మీరు? నేను నమ్మలేకపోతున్నాను. నా సౌభాగ్యాన్ని, నా కొడుకుని ఎలాగైనా మీరే రక్షించాలి. మేడం కాస్త ధైర్యంగా ఉండండి. మీరు ఈ విధంగా ఉంటే మేము వాడిని కనిపెట్టి పట్టుకోవడం కష్టమవుతుంది. లేదు, ఇది నేను ఎవరితోని చెప్పలేదు. మా ఆయన, నా కొడుకు వాళ్ళిద్దరూ జాగ్రత్తగా ఇంటికి వస్తే నాకు అదే చాలు. చెప్పండి, నేను మీకు ఏం సహాయం చేయాలి చెప్పండి సార్. మీ హస్బెండ్ గురించి నాకు తెలుసు, కానీ మీ అబ్బాయి గురించి ఏం తెలియడం లేదు. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా వెంటనే నాకు చెప్పండి. అదే టైంలో మాకేమన్నా తెలిస్తే మీకు తప్పకుండా చెప్తాం. ఎమ్మెల్యే సార్, ఆకలిగా ఉంది, తినడానికి ఏమన్నా పెడతారా లేదా? నేను మీ గెస్ట్ని, గెస్ట్కి ఏం కావాలో చూడరా, కాస్త వీటి గురించి ఆలోచించు. ఏమంటావు? అలాగే, ముందు ఏదైనా దాబా ఉందంటే అక్కడ ఆపి తింటాం. డ్రైవర్, మంచి దాబా చూసి ఆపు. సార్ పక్కనే ఒక దాబా ఉంది, అక్కడ ఆపేయమంటారా? ఇక్కడ ఆపుదామా జంగ్లీ? జంగ్లీ గారు ఏం తెమ్మంటారు? నార్మల్ భోజనం, వెజ్. సరే, నువ్వు వెళ్ళి 3 వెజ్ భోజనాలు తీసుకురా. అలాగే సార్. అయ్యా తినడానికి ఏదైనా ఇవ్వండి అయ్యా. ఇదిగో. అయ్యా అయ్యా తినడానికి. రారా, బండి తీరా.